విరమనంతరం ఏసిటీ న్యూస్ కి పునఃస్వాగతం. ఏలూరు వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానికి మద్దతుగా ఆ పార్టీ నేతలు స్థానిక 4, 5 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నేతలు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్టీ బలరాం, బొద్దాని శ్రీనివాస్ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకుని తమ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పనిచేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని, రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి జిల్లా పర్యటనలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ 20% ఐఆర్ పదవి విరమణ వయసు 58 నుండి 60 సంవత్సరాలకు సాధించుకున్నామని, ఇది సంఘ పోరాట ఫలితమేనన్నారు. అలాగే 11వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు ఆర్ఎస్ హర్నాథ్, జిల్లా కార్యదర్శి చౌడగిరి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బాపూజీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేయడానికి ముందుకు వెళ్ళాలనేటువంటి నెపంతో ఈ రోజున మేము పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి రావడం జరిగింది. అయితే మెయిన్గా మాకున్నటువంటి డిమాండ్స్లో 11వ పిఆర్సీని 1/7/2018 నుంచి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పిఆర్సీని అపాయింట్ చేశారు, కానీ పిఆర్సీ రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదు. అందువలన కాలయాపన జరుగుతుంది. కాబట్టి 20% మధ్యంతర వృత్తిని కూడా మేము ఈ మధ్యన సాధించుకున్నాం. మరి అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే మరి జిల్లాలలోనూ తాలూకాలలోనూ క్యాపిటల్ రీజన్ ఏరియాలో కూడా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా వారు రిటైర్ అయ్యే లోపల ప్రతి ఒక్కరికి కూడా హౌస్ సైట్స్ని ప్రభుత్వం ద్వారా కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరాం. అయితే ప్రప్రథమంగా ఎవరైతే హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారో, సచివాలయంలోనూ హెచ్ఓడీల్లోనూ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మరి వాళ్ళకి ముందుగా హౌస్ సైట్స్ను కేటాయిస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది. రిమైనింగ్ మొత్తం జిల్లాలలోనూ తాలూకాలో ఉన్నటువంటి వారికి కూడా మరి ప్రభుత్వ స్థలాలు లేకపోతే మరి ప్రైవేట్ స్థలాలైనా కూడా అక్వైర్ చేసి ప్రతి ఒక్కరికి హౌస్ సైట్ ఇవ్వాలని చెప్పి ఏలూరు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చిన్నం రామకోటయ్య, అసెంబ్లీ అభ్యర్థి నాగం శివలు ఎన్నికల ప్రచారం చివరి రోజున భారీ రోడ్ షో నిర్వహించారు. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ప్రారంభమైన వివిధ ప్రాంతాల మీదుగా ఈ రోడ్ షో కొనసాగింది. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి షాన్వాజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి రాజనళ్ల రామ్మోహన్ రావు ఎన్నికల ప్రచారం చివరి రోజున పాదయాత్ర నిర్వహించి తనకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఏసిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతా సిద్ధం. 11 ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. చివరి రోజున హోరెత్తిన ప్రచారం. అన్ని పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, రోడ్ షోలు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం. ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి. ప్రశాంత పోలింగ్ కు పటిష్ట భద్రత. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.